ఇలా మెసేజ్ వస్తే కనుక సిటిజన్ ఈకేవైసీ గురించి అని అర్థం అండి. సిటిజన్ ఈకేవైసీ అంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయ్యింది. అలాగే అదర్వైజ్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ అయ్యాయండి. ఆధార్‌కి సంబంధించి అన్నీ క్లియర్‌గానే ఉన్నాయి అనుకుంటే కనుక, ఇది ఆధార్‌కు హౌస్ హోల్డింగ్ మ్యాప్‌కి సంబంధించి కాదండి. ఒక సిటిజన్ ఈకేవైసీ అని మీ ఆధార్‌లో ఉన్న అడ్రస్, మీ పేరు అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో, మీరు మొబైల్‌లోనే ఈ వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు ఓటీపీ ద్వారా అంటే మీ ఆధార్‌కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ ఫోన్ నెంబర్‌కే మీకు ఈ మెసేజ్ వస్తుంది. మీరు మొబైల్‌లోనే ఈకేవైసీ అయితే ఈ ప్రాసెస్ మీరు మొబైల్‌లోనే చేసుకోవచ్చు. సచివాలయానికి అయితే వెళ్ళవసరం లేదండి. కొంతమందికైతే మీ ఫ్యామిలీలో మీ ఒక ఇద్దరు ముగ్గురు ఆధార్‌కి ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటే గనక వాళ్ళకి సంబంధించి ఎవరికొచ్చింది ఈ మెసేజ్ అంటే ఎవరు ఈకేవైసీ చేయించుకోవాలనేది అయితే మీరు సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ అప్డేట్ అండి. సెకండ్ వన్ వచ్చేసి రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి రేషన్ తెచ్చుకునే వారందరికీ కూడా 15వ తేదీ వరకు అయితే గడువు ఉందండి. 15వ తేదీ వరకు కూడా రేషన్ రైస్ ఇస్తారు. సో, మీరు రేషన్ సరుకులకు సంబంధించి ఎలాంటి కంగారు పడవసరం లేదు. 15వ తేదీ వరకు కూడా మీరు తీసుకురావచ్చు. అలాగే వికలాంగులకి 65 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఇంటికి తీసుకొచ్చేస్తారండి. సో, ఆల్రెడీ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇది సెకండ్ అప్డేట్. అలాగే పీఎం కిసాన్ పొందే ప్రతి ఒక్క రైతు కూడా ఫార్మర్ ఐడి గుర్తింపు కార్డుకి అయితే మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవడం అంటే వేరే ప్రాసెస్ ఏమి ఉండదండి. మీరు సచివాలయానికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే మీకు ఈకేవైసీ చేస్తారు. 3 టైమ్స్ 3 సార్లు అయితే ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేస్తారు. ఫింగర్ ప్రింట్ తీసుకొని ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోయినా అవ్వలేని రైతులు ఎవరైనా ఉంటే వారికి ఫింగర్ ప్రింట్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ద్వారా చేస్తారు. మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే కనుక మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపించి మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీకు ఈకేవైసీ చేస్తారు. సో, ప్రతి ఒక్క రైతు కూడా మీరు సచివాలయానికి వెళ్ళి ఇంకా ఎవరైనా ఈ ఈకేవైసీ గుర్తింపు కార్డుకి సంబంధించిన ఈకేవైసీ అవ్వకపోయి ఉంటే కనుక ఒకసారి సచివాలయానికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ పీఎం కిసాన్ పొందాలంటే ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఈ ఫార్మర్ ఐడి ఉండాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. ఆల్రెడీ 2 నెలల నుంచి అయితే ఈ విధానం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో, మీరు సచివాలయానికి వెళ్ళి ప్రతి ఒక్క రైతు కూడా ఈ కార్డుకి అయితే ప్రాసెస్ ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. అలాగే కార్డ్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదండి. ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో, మీ రైతు పేరు మీద ఒక ఐడి నెంబర్ అయితే జనరేట్ అవుద్ది. సో, ఆ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. తప్పకుండా ఈ ఐడి అనేది జనరేట్ చేసుకోవాలి కాబట్టి కార్డుకి మీరు పెట్టుకోవాలి కాబట్టి ఈకేవైసీ చేయించుకోండి. అలాగే ఈ 3 అప్డేట్లకు సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇంకా క్లారిటీగా మీకు వీడియో అయితే చేస్తాను. సో, నేను పెట్టే ప్రతి వీడియో కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే లేటెస్ట్ అప్డేట్‌కి సంబంధించి మీకు వెంటనే వీడియోస్ చేస్తానండి. ప్రతి వీడియో కూడా కొంచెం క్లారిటీగా చెప్పాలి కాబట్టి కొంచెం 3 నిమిషాలు, 4 నిమిషాలు వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందండి. అయినా సరే పూర్తిగా చూడండి. ప్రతిదీ మీకు కొంచెం క్లారిటీగా చెప్పాలి కాబట్టి. అలాగే ప్రతి ఒక్క అప్డేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.